మనకి ప్రైజ్ లార్డ్ అనేది ఇంగ్లీష్. తెలుగులో దేవుని స్తుతించుడి. గ్రీకులో దీన్ని ఏమంటారు? హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి అనుకుంటున్నారు? దేవుని స్తుతించుడి. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని స్తుతించుడి అన్నా, హల్లెలూయా అన్నా, ప్రైజ్ ద లార్డ్ అన్నా ఒకటే. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నారు అనుకోండి, తెలుగులో ఏమని చెప్పారు? దేవుని స్తుతించండి బ్రదర్ అన్నాడు. దేవుని స్తుతించడం చెప్పడం ఏంటి? మళ్ళీ ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం కదండి. దేవుని స్తుతించుడి అని స్తుతించిన వారికి చెప్పాలి, దేవుడు తెలియని వారికి పరిచయం చేయాలి. మనం చెప్పుకోకూడదు అది. ఒకవేళ ప్రైజ్ లార్డ్ అన్నారు అనుకోండి నాతోటి ఎవరైనా, అప్పుడు నేనేం చెప్పాలి? దేవుని స్తుతించండి బ్రదర్ అని ఆయన అన్నాడు, దేవుని స్తుతించండి బ్రదర్ నేను అన్నాను. ఎవరు స్తుతించారు? ఇంతకి చెప్పుకుంటున్నాం అంతే. ఒకవేళ ఎవరైనా ప్రైజ్ లార్డ్ అంటే ఓకే బ్రదర్ అనాలి, అంతే కదా. ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఇంతకి దేవుని స్తుతించండి బ్రదర్ అన్నాడు, ఓకే బ్రదర్ తప్పనిసరిగా అట. నిజంగా ఎవరైనా ప్రైజ్ లార్డ్ చెప్పిన వెంటనే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అన్నాం అనుకోండి, దానికి బుద్ధిలేదేంటి? ప్రైజ్ లార్డ్ చెప్తే తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్పకుండా ఓకే బ్రదర్ అంటున్నాడు అంటే వాటి అర్థాలు మనకు తెలియక అనేస్తున్నమాట. హల్లెలూయా అని వాడుతున్న చర్చిలో హల్లెలూయా అనే పదం తప్పు కాదు, అది వాడకూడదని కాదు. బైబిల్లో ఉంది, మనం ఎందుకు వాడద్దు అంటాం? కాకపోతే అది ఏ భాష తెలుసుకోవాలి, ముందు దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి. పాస్టర్ గారు హల్లెలూయా అనగానే అవతల ఏమంటారు అంటే, పాస్టర్ గారు ఏం చెప్పారు? ప్రభువుని స్తుతించండి అన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? దీన్నే మళ్ళీ 4 రకాలుగా హానే హైలైట్ చేస్తాడు. ఒక అతను హల్లెలూయా అంటాడు, ఇంకొక అతను లూని హైలైట్ చేస్తున్నాడు, హలే అంటాడు. సరే, కొంతమంది మూడో దాన్ని హల్లెలూ. ఏదైనా ఒకటి. ఇంతకీ నువ్వు ఎలా సాగర తీసినా అర్థం తెలుసుకుంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి తెలుస్తుంది.